ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 69వ వచనము. పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ పునరుద్ధాన దినమందున దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించవలసినటువంటి మనతో దేవుడు ఏమని మాట్లాడుతున్నారనంటే, దావీదు దేవుని ఏ విధముగా ఆరాధించారో ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు. పూర్ణ హృదయముతో నీ యొక్క వాక్యాన్ని నేను అనుసరిస్తాను ప్రభువా అని దేవుడితో మాట్లాడుతున్నారు. ఈరోజు ఆయన సన్నిధిలో దేవునిని ఆరాధించడానికి వెళ్తున్న నీవు కూడా ఎలాంటి హృదయంతో వెళ్ళాలి అనంటే, దేవుడు మనకిస్తున్నటువంటి మాటలను మన సంపూర్ణముగా మన హృదయపూర్వకముగా అంగీకరించే మనసుతో మనం వెళ్ళాలి. ఎందుకనంటే మనము కనుక అంగీకరించకుండా ఆ మాటలకు మనం లోబడకుండా వ్యతిరేకంగా జీవించినప్పుడు ఆ మన హృదయంలో సాతానుడు చోటు చేసుకుంటాడు, కుటుంబంలో సాతాన్ని చోటు చేసుకుంటాడు. కాబట్టి దుష్టుడికి మనం అవకాశం ఇవ్వకుండా మనం దావీదు అంటున్నాడు కదా, ఇదిగో నిన్న పూర్ణ హృదయముతో నీ యొక్క వాక్యం ఏం చెప్తే దాన్ని నేను అంగీకరించి దాని ప్రకారం నేను నడుస్తాను అని అంటున్నారు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము వినువారు మాత్రమే కాదు, కానీ ఆ విన్న వాక్యాన్ని అనుసరించేవారుగా ఉండాలి. ఆ విన్న వాక్యాన్ని క్రియలలో చేసేవారుగా కనబడాలి. అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఏ వాక్యాన్ని అయితే వింటున్నావో దాన్ని విడిచిపెట్టవద్దు. నీ హృదయంలో దాన్ని భద్రపరచుకోవాలి. ఆ వాక్యానికి తగినట్లుగా నీ క్రియలను దానికి లోపరుచుకోవాలి. ఎవరు సరి అయినటువంటి వారు కాదు, అందరూ కూడా కరెక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళు కూడా కాదు. కానీ కనీసము ఆ వాక్యానికి మనల్ని మనం లోపరుచుకునే విధంగా మనం కనీసం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనలో పనిచేస్తాడు. పనిచేసి ఆ వాక్యానికి సంపూర్ణంగా లోబడే విధంగా నిన్ను మలుచుకుంటాడు. ఆయన నీవు లోబడకుండా ఉంటే పరిశుద్ధాత్మదేవుడు పని చేయలేడు. కాబట్టి ఆయన మాటలు ఇవి నా కొరకైన మాటలు అని నీ హృదయంలో ఆ మాటలను అంగీకరించి దానికి లోబడిచినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు నీలో పనిచేసి ఆ మాటలు తగినట్లుగా నీ జీవితాన్ని ఆయన మలుస్తాడు. అటువంటి కృప ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ కూడా దయచేయును గాక. ఆమేన్.